సో బాగున్నారా? మరి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ రాబోతుంది. సో ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? నేను వైసీపీ గెలుస్తుంది. సో వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు. ఎందుకు వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన చేసిన అన్ని మంచి పనులే కాబట్టి ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని. సో ఇక్కడ ఏపీకి సంబంధించి నవరత్నాలు ఒక్కటి తప్ప అసలు జగన్ వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ కాలేదు. సో గతంలో ఎలా ఉండే ఇప్పుడు కూడా అలా ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. దానికి సమాధానం? మేము ఉండేది అయోధ్య నగర్ లోటస్ లో 30 ఏళ్ళ నుంచి రోడ్ లేదు. లోటస్ అంటే చాలా పెద్ద ఫేమస్, పెద్ద పేరు. అలాంటి పెద్ద పేరున్న చోట ఒక గంట వాన పడితే బోట్ వేసుకెళ్ళాలి. ఆ బోట్ వేసుకెళ్ళేది 30 ఏళ్ళ నుంచి పడుతున్నారు బాధలు. మరి ఏ గవర్నమెంట్ అయినా ఒక జగన్ గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టేశారు. లేదు లేదు అని ఎంతమంది చెప్తే ఉపయోగం ఏంటి? తినేవాడికి తెలియదా నేను తిన్నానా లేదా భోజనం అనేది? సో మరి ఈసారి ఏపీలో గెలిచేది మేమే అని చెప్పి కూడా ఆ పొత్తు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి అంటున్నారు. ఈసారి మేమే గెలిచిన పక్క ఆ సీఎం కూడా మాదే అని చెప్పి కూడా అంటున్నారు. అసలు జనసేన అనే వ్యక్తి చక్కగా ఆయన ప్రశాంతంగా ఆయన జీవితం ఆయన బతకకుండా హ్యాపీగా ఇంట్లో రెడ్ కార్పెట్స్ ఉన్న దాన్ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చి వేరే చేతకాని పనులన్నీ చేస్తా జనాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు తప్ప అతనికి ఏ రాజకీయ పరిజ్ఞానం లేదు, ఏమీ లేదు. ఇంకా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అంటారా, ఆయన ఎప్పుడో ఒక్కసారి 6 కొట్టారని చెప్పి ఆ ఒక్క 6 బాల్ని చూపించి ఎన్నిసార్లు అదే బాల్ని పదే 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 టీవీలో చూపిస్తే ఎట్ట కుదురుద్ది? ఒక్క హైటెక్ సిటీ కట్టాను, ఇంకోటి కట్టానని ఒక దాన్ని పెట్టుకొని ఇంకా ఎన్నాళ్ళు కథ నడుపుతారు? ఇప్పుడు ఇతను వచ్చాడు, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని స్కూల్స్, ఎంత మెడికల్. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు దాకా ఏం చేసింది? జనానికి ఎలా అడుక్కు తినాలో నేర్పించింది, కానీ ఇతను ఎలా బతకాలో నేర్పిస్తున్నాడు. అంటే మనిషికి చదువు అనేది ఇస్తే, విద్య వైద్యం చదువిస్తే అతని కాళ్ళ మీద అతను నిలబడతాడు. దానికి అతను చేస్తున్నాడు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు ప్రయత్నం అంటూ స్టార్ట్ చేశాడు. అతను ఏంటంటే చదువుకునే ముందు చదువు అనేది లేకపోవటం వల్ల జనాలు ఆ రూపాయి బియ్యానికి, 2 రూపాయల బియ్యానికి, ఎలక్షన్ వస్తే 1000 నోటికి లేదా 2000 నోటికి ఈ జెండాలు పట్టుకొని తిరగడానికి ఇలాగా అలవాటు పడిపోయారు. దాని నుంచి మారుస్తున్నాడు. సొసైటీని మార్చడానికి ఒకసారి కుదరదు. ఇతను నిన్నగాక మొన్న పుట్టాడు, మహా అయితే 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళకి ఉన్నోళ్ళకి 40 ఏళ్ళు చేసిన వాడికి తేడా లేదా? నువ్వు 4 ఏళ్ళు చేసి ఇప్పుడు మీ ఇంట్లో మీకు జాబ్ వచ్చిందండి, నెలకి 50,000 రూపాయలు శాలరీ. ఈ నెల మీరు జాయిన్ అయ్యారు. మీరు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నెల జీతం తీసుకొని ఇంటికి వెళ్ళగానే మీ అబ్బాయి వచ్చి నాకు చైన్ కావాలి, మీ అమ్మాయి వచ్చి నాకు వడ్డాణం కావాలి, మా ఆవిడ వచ్చి పట్టుచీర కావాలంటే ఈ 50,000 ఎంతకాలం ఆగితే ఫ్యామిలీ డెవలప్ అవుద్ది ఏంటి? ఒక పద్ధతి ప్రకారం ఒక సంస్కరణ చేసుకుంటూ వెళ్తున్నాడు. నువ్వు ఎక్కిన దగ్గర నుంచి ఏ పని, ఇప్పుడు ఏదైనా పని చేయనియాలిగా, ఉద్యోగం చేయనివ్వాలిగా. అతను ఉద్యోగం ఎక్కిన దగ్గర నుంచి నువ్వు దొంగవి, నువ్వు లోపలివి, ఎందుకు ఇది? ఇప్పుడు ఉద్యోగం ఇచ్చావు, వదిలేయటం ఇంకా దాన్ని. నువ్వు 5 ఏళ్ళ తర్వాత నువ్వు అతను ఏం చేయలేదు అనుకో, జనానికి పిచ్చోళ్ళు కాదుగా, నేను చూసేస్తారుగా ఓటు. ఇప్పుడు జనం పిచ్చోళ్ళేం కాదు కదా, నువ్వు చెప్తేనే తెలుసుకుంటారా జనం? ఇవాళ నువ్వు వచ్చి ఏంటి జగన్ సైకో అనో, జగన్ లోపలం తిరిగితేనే జనానికి అర్థం అవుద్దా? నువ్వు మంచివాడు అయితే ఇంకోటి ఎందుకు తిట్టడు? నీ మంచితనం నీ దగ్గర ఉంచుకుంటే, నీ దగ్గర మంచితనం ఉంటే జనమే నీ దగ్గరికి వస్తారు. నీ దగ్గర మెటీరియల్ ఉందనుకో, నీ దగ్గరికి వస్తుంది సబ్జెక్టు. నీ దగ్గర సబ్జెక్టులు అయితే రాదు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాజధాని ఎక్కడ అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. రాజధాని ఎక్కడ అంటే, స్టేట్ డివైడ్ అయినప్పుడు నీ చేతిలో బాల్ ఉన్నప్పుడు ఏం చేసావు? ఇప్పుడు మాట్లాడటానికి స్టేట్ డివైడ్ అయినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తానంటే వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నావు. ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని నువ్వేం చేయగలిగావు? నువ్వు అప్పుడు చేసేసి ఉంటే ఇప్పుడు ఏం గోల లేదు కదా. ఇప్పుడు అన్నీ చేసి ఉంటే ఇప్పుడు ఏం గోల లేదు కదా. అన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఏం కట్టాలి? నిజంగా అక్కడ పెద్ద పెద్ద సచివాలయాలు కట్టేస్తే జనం కడుపు నిండిపోద్దా? ముందు జనం బతికుండాలిగా. ముందు మనకి భోజనం కావాలా, బిల్డింగ్ కావాలా? భోజనం కావాలా, రాజధాని కావాలా? భోజనం కావాలా, బతకడం కావాలా, లేకపోతే పెద్ద అమరావతి కట్టేసి ఆ అమరావతిని చూపించి ఏదైనా మ్యాజిక్ చేయాలా? ఇప్పుడు అమరావతి కట్టకపోతే ఏమైనా, రాజధాని కట్టకపోతే ఏమైనా కొంపలు మునిగిపోతాయా? పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కూడా ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఆ జనసేనకి కూడా ఓటింగ్% బాగా పెరిగింది. సార్ యూత్ అందరూ ఆ పవన్ కళ్యాణ్ అట్రాక్ట్ అయినారు. యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ అందరూ ఇంట్రెస్ట్ గా ఓటింగ్ పెరిగింది, కానీ ఆయన ఇండివిజువల్ గా చేస్తుంటే బాగుండేది.
చాలా మంది ఒపీనియన్ అది. ఆల్రెడీ మీటింగ్ లాట్లో కూడా చెప్పారు కదా, ఆయన ఆయన ఓన్గా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు మెటీరియల్ ఉంటే ఎప్పటికైనా నువ్వే హీరోవి. నువ్వు మెటీరియల్ అయితే ఎప్పుడు నాన్ హీరో. నువ్వు సినిమాలు ఎలా సక్సెస్ అయ్యావో బయట కూడా అవ్వాలంటే నీ ఓన్గా నీకు నువ్వు నిరూపించుకోవాలి. సో మరి జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు, పక్క 175 గెలుస్తామంటున్నారు. జగన్ గెలిచాడు అనుకోండి, జగన్ కర్మ. ఎందుకంటే సచ్చినట్టు ఇంతకంటే డబల్ పని చేయాలి. జగన్ గెలవలేదు అనుకోండి, జనం కర్మ. నమస్తే, మీ పేరు? జే కనకదుర్గ అండి. ఓకే. సో మరి ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ రాబోతుంది. సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకు వైఎస్ఆర్సీపీ గెలవాలనుకుంటున్నారు? ఆయన బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకొస్తున్నారండి. ఇదివరకు పిల్లలకు చదువులు లేవు, అందరూ పనులు చేసుకునేవాళ్ళు. పెద్దవాళ్ళేమో ఎట్టి చాకిరి చేసేవాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో పిల్లల్ని కూడా వాళ్ళ ఇళ్లలో పనులకు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఈ వైఎస్ఆర్ గారు వచ్చిన కాడి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. అమ్మఒడి అని, విద్యా దీవెన అని, విదేశీ చదువులని చెప్పిస్తున్నారు. పాపన్యాసం ఇవన్నీ వేస్తున్నారండి. నేను కూడా, మా వారు ఎప్పుడు నాకు 23 సంవత్సరాలప్పుడు చనిపోయారండి. నేను పాస్ పని చేసుకుని ఉండేదాన్ని. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా బాబు తాగుడికి అలవాటు అయిపోయి మైండ్ ఇదైపోయి ఆ పిల్లోడు ఏం పని చేయడు. నేను పాస్ పని చేసుకొని కూలీ నాలి చేసుకుని బతుకుతానండి. ఈయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు నాకు జగన్మోహన్ రెడ్డి గారు కాపునేస్తం డబ్బులు ఇచ్చారండి. 3 సంవత్సరాలు 15,000 బెంటెక్స్ గాజులు వ్యాపారం పెట్టుకున్నానండి. ఇంటింటికి తిరిగి అమ్ముకుంటున్నాను. రోజుకి ఒక 200-300 సంపాదించుకుంటున్నాను. 53 సంవత్సరాలు నాకు. కానీ మళ్ళీ వైఎస్ఆరే రావాలండి. ఎప్పటికి కూడా ఆయన వస్తేనే పేదవాళ్ళు, బలహీన బడుగు వర్గాల వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు, బాగా చదువుకుంటారు. అందరూ కూడా చాలా బాగుంటది అనమాట. పేదవాళ్ళు అంటూ లేకుండా. మీరు అమ్ముకున్న ఇవేనా గాజులు? గాజులు వచ్చే పైసలతోనే కొనుక్కున్నారు మీరు? అవునండి. ఇప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులతోటి నేను వ్యాపారం పెట్టుకుంటున్నాను. ఆ వ్యాపారంతో నా కొడుకుని పోషించుకుంటున్నాను. నేను కూడా తింటాకే అది చేసుకుంటున్నాను. మరి ఈసారి పొత్తు పెట్టుకున్న 3 పార్టీలు గెలుస్తాయి. టీడీపీ, జనసేన, బీజేపీ గెలుస్తుంది. ఈసారి వైఎస్ఆర్ సిపి పార్టీ గెలవదని చెప్పి అంటున్నారు. అలాగేం లేదండి. అవన్నీ వాళ్ళు ఉట్టి మాటలు, వాళ్ళు మాట్లాడటం వరకే. కానీ అవన్నీ జరగని జరగని మాటలండి. మన జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, మళ్ళీ మళ్ళీ కూడా వస్తారు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యువత అంతా ఖరాబ్ అయిపోయింది. యువతకి ఎలాంటి జాబులు లేవు, ఉద్యోగాలు లేవు అంటున్నారు. అది వాళ్ళు చేసుకున్న దానికి మనం ఏం చేస్తామండి? ఉద్యోగాలు లేవు అంటే అన్ని ఒకళ్ళ మీద ఆధారపడకూడదు కదండి. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఆయన చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లను పెట్టారు. వాలంటీర్ వ్యవస్థను పెట్టారంటే మాకు 200 పెన్షన్ ఇచ్చినప్పుడు ప్రకాశం నగర్ ట్యాంకీలోకి వెళ్ళిపోయి పొద్దున్న 5ంటికి వెళ్ళి పుస్తకం పెడితే రాత్రి 9 వరకు ఆ 200 కోసం పడిగాపులు కాసేవడం. అదే ఇప్పుడు 3,000 రూపాయలు పొద్దున్నే వచ్చి తలుపు కొట్టి 6ంటికల్లా టంచిన్గా తలుపు కొట్టి, అమ్మ ఇదిగోండి పెన్షన్ అని చెప్పేసి ఇస్తున్నారు. మీకు హెల్త్ ఎట్లాగా ఉందమ్మా, మీ ఇంట్లో ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. మా సొంత బిడ్డల్లాగే అడుగుతున్నారండి. వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకోకుండా పేద ప్రజలను ఆదుకుంటున్నారు. మాకు 6ంటికల్లా కరెక్ట్ గా డబ్బులు తీసుకొచ్చేస్తున్నారు. సో మళ్ళీ ఎలక్షన్ వచ్చినా మళ్ళీ వైఎస్ఆర్ సిపి పార్టీ గెలుస్తారు. అలాగే అదే వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా యువతకి చాలా ఇష్టం. యువతకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఉండొచ్చండి ఇష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మటుకు గ్యారంటీగా 175కి 175 గ్యారంటీ. ఎలా ఉన్నారు? బాగున్నాండి. సో మరి కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఏపీలో ఎలక్షన్ జరగబోతున్నాయి. సో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు మొత్తానికి? తెలుగుదేశమే. నేను మగ్గునే వస్తున్నాను. నాకు 48 సంవత్సరాలు. ఇంతవరకు మనకి మగ్గలో పెట్టాడు జగనన్న, పెట్టాడు. లేదు ఇంట్లో మగ్గాని పెట్టాడు, సొంత మగ్గాది పెట్టలేదు. అది సమస్య. ఇప్పుడు ఇంట్లో మగ్గం అంటే ఎవరు కుదరదుగా. ఇంట్లో మగ్గం అంటే గుంట తీసుకోవడానికి కుదరదుగా. అద్దిల్లు మాది, అద్దిల్లు. అది. సో మీకు సమస్యలు బాగున్నాయి అంటారు. అది. సో మంగళగిరి చూసుకున్నట్టయితే ముఖ్యంగా సో ఇటు వైసీపీ నుంచి కూడా లావణ్య గారు ఉన్నారు. అలాగే ఇక్కడ టీడీపీ నుంచి పొత్తులో కూడా లోకేష్ బాబు పోటీ చేయబోతున్నారు. మీరు ఓటు ఎవరికి వేస్తాం అనుకుంటున్నారు? టీడీపీకే సార్. ఎందుకు టీడీపీకే ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? టీడీపీ బాగా కలిసింది. అదే ఎందుకోసం అంటారు? ఎందుకోసం టీడీపీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? అంశాలు బాగున్నాయండి. అది. అవును సార్. అంటే మా పార్టీ గురించి కాదు చెబుతున్నా సార్. ఏమన్నా అంటే ఉదాహరణ చెప్పాలంటే ఎలాంటి అంశాలు బాగున్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చేనేత కార్మికులు టీడీపీ వస్తే ఇంట్లో చెడ్ల మొగ్గాలకు కూడా చూస్తా అన్నాడు లోకేష్ గారు. అది. ఇప్పుడు జగన్ అన్న ఉన్నాడు, ఇంట్లో మొగ్గానికి షెడ్ల మొగ్గానికి అయితే లేవు అంటున్నాడు. అది. ఇంకోటి మీ బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కూడా పెద్ద సంఖ్యలో అంటే ఎవరు అన్నటువంటి టికెట్లు కూడా ఇచ్చారు వైఎస్ జగన్ గారు. ఇచ్చారు, బాగా ఇచ్చారు, బాగా ఇచ్చారు.
ఇప్పుడు తూర్పుగోదావరి ఇచ్చారు, అందరూ ఇచ్చారు, అంతా ఇచ్చారు. కానీ ఈసారి టీడీపీ గెలిచింది నేను చెబుతాను పక్కాగా. సో ఏమి ఇచ్చినా మళ్ళీ టీడీపీ గెలుస్తుంది అని చెప్పి అంటారు మీరు. అంతే. ఓకే సార్, ఉంటా సార్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.